జిల్లా వెనుకొండలో శ్రీ రామలింగేశ్వర స్వామి తిరునాళ్ల మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు ఆదేశాలతో వారం రోజులుగా అధికారులు ఏర్పాట్లు చేశారు. వెనుకొండ పరిసర భక్తులు వేకువజాము నుండి శ్రీరామచంద్రుడిని ప్రతిష్ఠించిన శివలింగానికి పూజలు చేసి మొక్కులు తీర్చుకునేందుకు బారులు తీరారు. ఆర్ఎస్ఎస్ విశ్వ హిందూ పరిషత్ వ్యాపారస్తుల సహాయంతో భారీ అన్నదాన కార్యక్రమం చేశారు. తిరునాళ్ల సందర్భంగా జీవి దంపతులు ప్రత్యేక పూజలు చేశారు. చాలా విశేషమైనటువంటి పూజలు నిర్వహిస్తా ఉన్నారు. వేలాది మంది భక్తులందరూ కూడా ఇక్కడ తరలి రావడం జరిగింది. అందరికీ ఆ రామలింగేశ్వర స్వామి భక్తులందరికీ ఆయురారోగ్యాలు ఇవ్వాలని, నిండు ఆశీస్సులు ఇవ్వాలని, అలాగే కుటుంబాలన్నింటినీ కూడా అభివృద్ధిలో తీసుకొచ్చి పేదరిక నిర్మూలన జరిగి అందరూ సుఖ సంతోషాలతో ఆనందంగా ఉండాలని ఆ రామలింగేశ్వర స్వామిని ప్రార్థిస్తున్నా. అలాగే ఈ సంవత్సరం సకాలంలో వర్షాలు బాగా పడి పంటలన్నీ బాగా పండాలని, మంచిగా రైతులకు గిట్టుబాటు ధర రావాలని, ఆ విధంగా ప్రతి రైతు సంతోషంగా ఉండాలి, ప్రతి రైతు కూలి ఆనందంగా ఉండాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను. భక్తులందరి యొక్క సహకారంతో రామలింగేశ్వర స్వామి గుడి కూడా నిర్మాణం కూడా పూర్తి తొందరగా కావాలని రామలింగేశ్వర స్వామిని ప్రార్థిస్తున్నా. కానీ క్యూ లైన్లు కానీ ఈ ఏర్పాట్లన్నీ కూడా చాలా చక్కగా చేశారు. అన్ని డిపార్ట్మెంట్ల అధికారులు కోఆర్డినేషన్తో ఇక్కడ భక్తులందరికీ మంచి సౌకర్యంగా బ్రహ్మాండంగా చేశారు. ఎక్కడ కూడా ఎలాంటి అవసరం లేకుండా చేశారు. సీసీ కెమెరాలతో కూడా ఎక్కడ ఎలాంటి సంఘటనలు జరగకుండా, అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అన్ని కూడా తగిన జాగ్రత్తలు కూడా తీసుకోవడం జరిగింది. సాయంకాలం 6:20 ఇక్కడ హిమాలయ గురూజీ గారు శాంతి ట్రస్ట్ వారు అఖండ జ్యోతి ప్రజ్వలన జరుగుతుంది ఇక్కడ. అది కూడా భక్తులు వీక్షించడానికి దానికి కూడా వేలాది మంది భక్తులు వస్తున్నారు. ఈరోజు సాయంకాలం 6:30 మన ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు గారు, అలాగే మన జిల్లా అధ్యక్షులు కొమ్మాలపాటి శ్రీధర్ గారు అందరూ కూడా వస్తారు. మేమందరం కూడా అఖండ జ్యోతి ప్రజ్వలన ఈరోజు సాయంత్రం 6:20 ఇక్కడ జరుగుతుంది. భక్తులందరూ కూడా దీన్ని ఆస్వాదించి ఈ కార్యక్రమంలో కూడా భాగస్వామ్యం అవ్వాలని చెప్పేసి